స్కిప్ అని ఇచ్చాక ఇక్కడ చూడండి నాకు ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ అయితే చూపిస్తాయి. క్యూబ్‌సిటీల్, పోర్ట్ ఫార్వర్డ్ సర్వీస్‌కి కావాలంటే సర్వీస్‌కి మనం చేయొచ్చు. డైరెక్ట్‌గా పాడ్ మీద కూడా నేను అప్లై చేయొచ్చు. ఇక్కడ నేనేం చేస్తానంటే ఈ కమాండ్‌ని నేను కాపీ చేసుకుంటాను. ఈ కమాండ్‌ని నేను కాపీ చేసుకుంటాను. ఓకేనా? ఈ కమాండ్ నేను కాపీ చేసుకొని ఫస్ట్ నేను పోర్ట్ ఫార్వర్డింగ్ ఏం చేస్తుందో తెలుసా? మీరు ఎక్కడైతే క్యూబ్‌సిటీల్ అనే కమాండ్ యూజ్ చేస్తారో ఆ సర్వర్‌లో ఉన్న పోర్ట్‌ని అది యూజ్ చేస్తుంది. అంటే ఇక్కడ ఇప్పుడు నేను ఎక్కడున్నాను? మాస్టర్‌లో ఉన్నాను. కానీ నా పాడ్ ఎక్కడ రన్నింగ్‌లో ఉంది? క్యూబ్‌సిటీల్ గెట్ పాడ్ -o వైడ్ అని ఇస్తాను. నా -o వైడ్ ఇచ్చినప్పుడు నా పాడ్ అనేది నా వర్కర్ 2లో రన్నింగ్‌లో ఉంది. నా వర్కర్ 2లో రన్నింగ్‌లో ఉంది. కానీ ఇప్పుడు నేను ఎప్పుడైతే పోర్ట్ ఫార్వర్డింగ్ యూజ్ చేస్తానో, పోర్ట్ ఫార్వర్డింగ్ ఎక్కడైతే రన్ చేస్తానో ఆ సర్వర్ ఒక పోర్ట్ యూజ్ అవుతుంది. నేను మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఫస్ట్ ఇక్కడ నేను ఐపీఏ అనే కమాండ్ తీసుకుంటాను. ఐపీఏ అనే కమాండ్ ఇచ్చి ఇక్కడ నాకు 2 ఐపీస్ అయితే ఉన్నాయి. ఒకటి ఇంటర్నెట్ ఒక ఐపీ, ఇంకోటొచ్చేసి నా క్లస్టర్ ఐపీ. 10.1.1.6 అనేది నా క్లస్టర్ ఐపీ. సో, ఇప్పుడు నేను క్యూబ్‌సిటీఎల్ పోర్ట్ ఫార్వర్డింగ్ -f అడ్రెస్ నాకు 2 ఐపీస్ ఉన్నాయి కాబట్టి నేను ఆ రెండిట్లో ఏ ఐపీతో అయినా పోమని చెప్తున్నాను. అండ్ దెన్ పాడ్ ప్లేస్‌లో ఇక్కడ నేను ఏం చేయాల్సి ఉంటది, నా పాడ్ ఒక నేమ్ ఇవ్వాల్సి ఉంటది. సో, నా పాడ్ ఒక నేమ్ ఏంటి ఇక్కడ nginx-deployment సమ్ రాండమ్ నంబర్ డన్. దాని తర్వాత ఇక్కడ, ఇక్కడ గమనించండి. ఒక్క నిమిషం నేనిక్కడ దీన్ని హాష్ చేస్తా. రైట్. ఇప్పుడు ఎల్ఎస్ అని ఇచ్చి నేను క్యాట్ nginx-deployment ఈ ఫైల్‌నే కదా నేను ఎగ్జిక్యూట్ చేశాను. సో, ఇక్కడ చూడండి కంటైనర్ పోర్ట్ ఉంది. లాస్ట్‌లో మీరు చూస్తే నాకు కంటైనర్ పోర్ట్ ఉంది. కంటైనర్ పోర్ట్ ఏంటి? 80. ఈ 80 అనేది నా కంటైనర్ లోపల రన్నింగ్‌లో ఉంది. ఓకేనా? ఇప్పుడు నేను నా ఎక్స్‌టర్నల్ అంటే నా 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 సర్వర్ ఒక పోర్ట్‌ని నేను ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. సో, నా సర్వర్ ఒక పోర్ట్‌ని నేను ప్రొవైడ్ చేయాలంటే ఇక్కడ నేనేం చేస్తాను జస్ట్ నా పోర్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 90, 90 అని ఇస్తాను. 90, 90 అని ఇచ్చి ఇక్కడ నా కంటైనర్ ఒక పోర్ట్‌ని ఇస్తాను నెక్స్ట్. అంటే నా కంటైనర్ ఒక పోర్ట్ ఏంటి? 80. ఇక్కడ నేను హాష్‌ని రిమూవ్ చేస్తాను జస్ట్. హాష్‌ని నేను రిమూవ్ చేసి ఇప్పుడు నేను ఎంటర్ ఇచ్చాననుకోండి ఆటోమేటిక్‌గా నాకు నా అప్లికేషన్ అనేది నా మాస్టర్ సర్వర్ ఐపీ ప్లస్ నా పోర్ట్ విచ్ ఈస్ 9090తో నేను ఔట్‌సైడ్ యాక్సెస్ చేయగలుగుతాను. సో, నేను చెక్ చేద్దాం. ఎంటర్. సో, ఇప్పుడు 9090 పోర్ట్ మీద అది రన్నింగ్‌లో ఉంది. ఓకే. ఇప్పుడు నేనేం చేస్తాను, నా నా మాస్టర్ ఒక సర్వర్ ఒక ఐపీ కావాలి కదా! సో, ఐపీ ఏంటి 10.1.1.6 దీన్ని నేను కాపీ చేసుకుంటాను. కాపీ చేసుకొని ఇక్కడ నేను http://:9090 అని ఇచ్చేసి ఎంటర్ ఇస్తాను. ఎంటర్ ఇచ్చిన వెంటనే నాకు నా అమెజాన్ క్లోన్ వెబ్‌సైట్ నాకు కనిపిస్తుంది. ఇప్పుడు